నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఒక్క గుడి పాకిస్తాన్ ప్రభుత్వానికి నిద్రలేని రాత్రులను మిగిల్చింది. కంటి మీద కునుకు లేకుండా చేసింది. చివరికి ఆ ఆలయ బ్రహ్మోత్సవాలను కూడా ఆపలేకపోతుంది పాక్ ప్రభుత్వం. ఇక ఎన్నో ఆలయాలను ధ్వంసం చేసిన పాక్ సైనికులు మాత్రం ఆ ఆలయాన్ని టచ్ చేయాలి అంటేనే వణికిపోతారు. ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ తర్వాత పాకిస్తాన్లో మత కల్లోలాలు జరిగాయి. లక్షలాది మంది హిందువులు పాకిస్తాన్ నుంచి తరిమివేయబడ్డారు. తమ ప్రాణాలను అరచేతుల్లో పట్టుకుని బోర్డర్ దాటారు. అప్పటికే జిన్నా నేతృత్వంలోని పాకిస్తాన్ పాలకులు హిందువు అనే వ్యక్తి తమ దేశంలో కనిపించకూడదు అన్నంత క్రూరత్వంతో హెచ్చరికలు జారీ చేశారు. దీంతో స్థిర చరాస్తులను వదిలివేసి ప్రాణాలను కాపాడుకోవడానికి అందరూ ఇండియా వైపు పరుగులు పెట్టారు. అలా కొద్ది రోజుల మారణ హోమం తర్వాత పాకిస్తాన్ పాలకుల చూపులు ఆ దేశంలోని హిందూ ఆలయాల మీద పడ్డాయి. ప్లాన్ ప్రకారం ఆలయాలను ఒక్కొక్కటిగా నేలమట్టం చేస్తూ వచ్చారు. లేదంటే గుడులను మసీదులుగా మార్చుకున్నారు. చివరకు పాకిస్తాన్లో భూతద్దంలో వెతికిన గుడి కనిపించనంతగా అక్కడి పరిస్థితి దిగజారిపోయింది. అయితే ఒక్క గుడిని మాత్రం అక్కడి ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. ఆ దేశ సైనికులు ఆ గుడిని టచ్ చేయాలంటేనే వణికిపోయేవారు. చివరకు ఆ గుడి దగ్గర జరిగే జాతరను కూడా పాక్ పాలకులు ఆపలేకపోయారు. అలాంటి గుడి చరిత్రను మనం ఇప్పుడు తెలుసుకుందాం. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లోని లాస్ బాలా జిల్లా నుంచి అరేబియా సముద్రాన్ని తాకుతూ మక్రాన్ ఎడారి విస్తరించి ఉంటుంది. అక్కడే హిగల్ నది వెళుతుంది. ఆ నది పక్కనే అభయారణ్యాలు వ్యాపించి ఉంటాయి. ఆ అభయారణ్యాల మధ్యలోంచే జై మాతా ది అనే నినాదాలు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంటాయి. అక్కడే హింగ్లాజ్ మాతా ఆలయం ఉంది. ఇది పాకిస్తాన్లోని ఏకైక శక్తిపీఠం. ప్రపంచంలోని 51 శక్తిపీఠాలలో ఈ ఆలయం ఒకటి. సతీదేవి తలభాగం పడిన ప్రాంతమే హింగ్లాజ్ శక్తిపీఠం. అలాగే మన దేశంలోని రాజ్పుతుల కుల దేవతగా హింగ్లాజ్ మాత గౌరవించబడుతుంది. దాదాపు 2 లక్షల సంవత్సరాల నాటి ఈ ఆలయంలో అమ్మ దర్శనంతో పూర్వజన్మల పాపాలు కూడా నశిస్తాయి అని భక్తుల నమ్మకం. ఈ ఆలయం ఒక చిన్న సహజంగా ఏర్పడ్డ గుహలో నిర్మితమైంది. హింగ్లాజ్ మాత ప్రతిరూపంగా ఒక చిన్న రాయిని పూజిస్తారు. ఈ శిలను సంస్కృతంలో హింగులా అని పిలుస్తారు. అందుకే ఇక్కడి దేవతకు హింగ్లాజ్ మాతగా పేరొచ్చింది అంటారు. అయితే పాకిస్తాన్ పాలకులు అక్కడి మిలిటరీ వాళ్ళు ఈ గుడిని ఎన్నోసార్లు ధ్వంసం చేయాలి అని చూశారట. అయితే వాళ్ళు ఎన్నిసార్లు ప్రయత్నించినా సక్సెస్ కాలేదు అని, అదంతా అమ్మవారి మహిమే అని అక్కడి హిందూ భక్తులు చెబుతూ ఉంటారు. ఇప్పటికీ ఆ గుడికి హాని చేయాలి అని ఎవరైనా ప్రయత్నించినా వారికి ఏదైనా సమస్య వస్తుందట. దేవి నవరాత్రుల సమయంలో ఇక్కడ 3 కిలోమీటర్ల మేర జాతర జరుగుతుంది. ఈ జాతరకు ప్రతిరోజు 10,000 నుంచి 25,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. దర్శనానికి వచ్చిన మహిళలు గర్భానృత్యం చేస్తారు. ఇక్కడ జరిగే జాతరకు స్థానిక ముస్లింలు కూడా వస్తూ ఉంటారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. స్థానిక ముస్లింలు హింగ్లాజ్ ఆలయాన్ని నానీ బీబీ హజ్ లేదా పీర్గాగా భావిస్తారు. ఈ పీర్గాకు ఆఫ్ఘనిస్తాన్, ఈజిప్ట్, ఇరాన్ వంటి దేశాల నుండి భక్తులు వస్తూ ఉంటారు.